అందరికీ నమస్కారం. మరదల పిల్ల రెండవ భాగానికి మీరు చూపించిన ఆదరణకు ధన్యవాదాలు. అనన్య గర్భవతి అనే రిపోర్ట్ చూడగానే కార్తీక్, లావణ్య షాక్ అయ్యారు. అక్కడే కథ ఆగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని మీరంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ఇక అసలు కథలోకి వెళ్దాం. ఆ ఒక్క మాట, ఆ రిపోర్ట్ కార్తీక్ చేతుల్లో బాంబులా పేలింది. లావణ్య ముఖం నుండి రంగు పూర్తిగా మాయమైపోయింది. వాళ్ళిద్దరూ కొన్ని నిమిషాల క్రితం కొత్త జీవితం గురించి కన్న కలలన్నీ ఆ పేపర్ ముక్క ముందు బూడిదైపోయాయి. అనన్య, ఇది ఇది అనన్య కన్నీళ్లాపుకుంటూ, అవును కార్తీక్, మీరు మీరు నా చెల్లెలితో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకున్నప్పుడే నేను నేను మన బిడ్డకు ఈ లోకంలోకి దారి చూపిస్తున్నాను. అంత నిశ్శబ్దంలో ఒక్కసారిగా జానకమ్మ గారి అరుపు వినిపించింది. జానకమ్మ ఆనందంతో గట్టిగా అరుస్తూ, నా మనవడా, నా వంశం నిలబడింది. అనన్య తల్లి, నువ్వు నా ఇంటికి దీపం పెట్టడానికొచ్చావు. ఆమె 2 నిమిషాల క్రితం వరకు విషం చిమ్మిన కళ్లతో కాదు, ఇప్పుడు ఆస్తికి వారసుడు వస్తున్నాడన్న ఆనందంతో కుంది. ఆ తర్వాత ఆమె చూపు లావణ్య మీద పడింది. చూసావా, దేవుడు ఎవరి వైపున్నాడో? నా కొడుకును, నా మనవడి తండ్రిని దొంగిలిద్దామనుకున్నావా? నా కోడలి కాపురంలో నిప్పులు పోద్దామనుకున్నావా? లావణ్య ఏడుస్తూ ఉంది. ఏంట్రా ఇంకా నిలబడ్డావు? నీ పెళ్ళాం కడుపుతో ఉంది. దాన్ని గదిలోకి తీసుకెళ్ళు. దానికిప్పుడు విశ్రాంతి కావాలి. కార్తిక్ లావణ్య వైపు చూడలేకపోయాడు. అతను ఒక ఓడిపోయిన సైనికుడిలా, పద అనన్య, లోపలికి పద. నన్ను ముట్టుకోకు. నా బిడ్డకు తండ్రి కావాలి, కాని ఆ తండ్రివి నువ్వు. నా కర్మ. పద. అనన్య గదిలోకి నడిచింది. కార్తిక్ తలదించుకొని ఆమె వెనకే నడిచాడు. హాల్లో జానకమ్మ ముందు లావణ్య ఒంటరిగా ఒక దొంగలా నిలబడిపోయింది. ఇంకా ఎందుకు నిలబడ్డావు? లావణ్య కన్నీళ్లతో, అత్తయ్య, అత్తయ్యనా? నన్నలా పిలవకు. నా కొడుకు దారి తప్పడానికి నువ్వే కారణం. నీ అక్క కడుపుతో ఉంది. ఈ సమయంలో నువ్విక్కడ ఈ ఇంట్లో ఉంటే నా కోడలి కంటికి నువ్వు శూలంలా గుచ్చుకుంటావు. ఈ క్షణమే నీ బట్టలు సర్దుకొని బయటకు పో. ఎక్కడికైనా పో. హాస్టల్కా లేక మీ అమ్మా నాన్నల దగ్గరకా, ఎక్కడికైనా పో. కాని మళ్ళీ ఈ ఇంటి కడుపు తొక్కడానికి వీల్లేదు. లావణ్య ఏడుస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది. ఆ గది నెల రోజుల క్రితం ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు అంత నరకంగా మారింది. కార్తిక్ నెమ్మదిగా గదిలోకొచ్చాడు. బావా, చూసావా? కార్తిక్ తలదించుకొని, లక్కీ, ప్లీజ్ అర్థం చేసుకో. అనన్య ప్రెగ్నెంట్. నేనిప్పుడు నువ్వు నన్ను మోసం చేశావు. నన్ను ప్రేమించానని చెప్పావు. పెళ్లి చేసుకుంటానన్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను లక్కీ, కాని ఆ బిడ్డ నా రక్తం. నేనిప్పుడు ఏం చేయలేను. అందుకు నన్ను హాస్టల్కి పొమ్మంటావా? వద్దు లక్కీ, నువ్వు హాస్టల్కి వెళ్ళు ప్లీజ్. అనన్యకు డెలివరీ అయ్యే వరకు మనం కొంచెం దూరంగా ఉందాం. దూరంగా ఉందామా? అవును, నేను నిన్ను వదలను లక్కీ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాని ఈ పరిస్థితిలో అమ్మ, అనన్య వాళ్ళ ముందు మనం తల వంచాలి. నువ్వు హాస్టల్కి వెళ్ళు. నేను నీకు ప్రతిరోజు ఫోన్ చేస్తాను. మనం బయట కలుద్దాం. ఆ మాట మనం బయట కలుద్దాం లావణ్యకు ఆ చీకటిలో ఒకే ఒక్క ఆశాకిరణంలా కనిపించింది. నిజమా బావా? నన్ను మర్చిపోవు కదా? ఎప్పటికీ మర్చిపోను. ఐ లవ్ యూ లక్కీ. ఇప్పుడు దయచేసి వెళ్ళు. లావణ్య సూట్ కేసుతో ఆ ఇంటి గడప దాటింది. అనన్య తన గది కిటికీలోంచి తన సొంత చెల్లెలు
ఒక అనాథల ఆటో ఎక్కి వెళ్లిపోవడం కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది. 3 నెలలు గడిచాయి. అనన్యకు 4వ నెల. ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెంగా కుదుట పడుతోంది. కాని ఆమె మనసు మాత్రం ఇంకా గాయంతోనే ఉంది. కార్తీక్ ఆ గదిలో ఆమెతో పాటే పడుకుంటున్నాడు. కాని వాళ్ళిద్దరి మధ్య ఒక గాజు గోడ ఉంది. జానకమ్మ అనన్యకు జ్యూసిస్తూ, తల్లి, ఇత్తాగు, నా మనవడు బలంగా ఉండాలి. సరే అత్తయ్యా. కార్తీక్ ఆఫీస్కి రెడీ అవుతూ, అనన్య, ఈరోజు సాయంత్రం ఆఫీస్లో క్లయింట్ మీటింగ్ ఉంది. రాత్రికి డిన్నర్ కూడా అక్కడే. రావడానికి లేట్ అవుతుంది. అనన్య అతని వైపు చూడకుండానే సరే అని అంది. కార్తీక్ బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. కాని అతను వెళ్ళింది ఆఫీస్కి కాదు. సాయంత్రం 6 గంటలు. కార్తీక్ లావణ్య హాస్టల్ నుండి ఆమెను పిక్ చేసుకుని అక్కడికొచ్చాడు. లావణ్య, బావా, నిన్ను చూసి వారం రోజులైంది. నాకక్కడ హాస్టల్లో అస్సలుండాలని లేదు. కార్తీక్ ఆమె జుట్టు నిమురుతూ, నాకు మాత్రం ఇంట్లో ఉండాలని ఉందాలకి. నరకం. ప్రతిరోజు నరకం చూస్తున్నాను. అక్క బాగుందా బావా? ఆ, బానే ఉంది. ఆ కడుపులో బిడ్డనడ్డు పెట్టుకుని నన్ను ఆడిస్తోంది. మా అమ్మ మొత్తం ఆ బిడ్డ చుట్టూనే తిరుగుతోంది. నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. నేనున్నాన్లే బావా. అందుకే లక్కీ, నువ్వు మాత్రమే నాకు కావాలి. ఈ కొన్ని రోజులు ఓపిక పట్టు. వాళ్ళ రహస్య జీవితం మొదలైంది. వారానికి 2 సార్లు ఆఫీస్ మీటింగ్ పేరుతో, క్లయింట్ డిన్నర్ పేరుతో వాళ్ళు బయట కలుసుకునేవారు. హోటల్ రూమ్స్లో గంటల తరబడి గడిపేవారు. ఇంట్లో అనన్యకు ఒక బాధ్యత గల భర్తగా నటిస్తూ, బయట లావణ్యకు ఒక ప్రేమికుడిగా కార్తీక్ 2 జీవితాలను బ్యాలెన్స్ చేయటం మొదలుపెట్టాడు. 2 నెలలు గడిచాయి. అనన్యకు 6వ నెల. ఇంట్లో శ్రీమంతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. జానకమ్మ బంధువులందరికీ ఫోన్లు చేస్తోంది. అవునండి, మా అనన్య కడుపుతో ఉంది. శ్రీమంతం వచ్చే ఆదివారం. ఇల్లంతా సంతోషంగా ఉంది, ఒక్క కార్తీక్ తప్ప. లావణ్య గత వారం రోజులుగా నీరసంగా కళ్ళు తిరిగి పడిపోతున్నట్టుగా ఉంటోంది. ఏంటిది? నాకు ఎందుకిలా అవుతోంది? పీరియడ్స్ కూడా. ఆమెకు భయంతో గుండె ఆగినంత పనైంది. ఆ సాయంత్రం ఆమె భయపడుతూ ఒక హాస్పిటల్కి వెళ్ళింది. కంగ్రాట్స్ లావణ్య, మీరు తల్లి కాబోతున్నారు. లావణ్య అక్కడే గడ్డ కట్టుకుపోయింది. డాక్టర్? అవును, ఆల్మోస్ట్ 7 వారాలు, అంటే నెలన్నర దాటింది. లావణ్యకు కాళ్ల కింద భూమి రెండోసారి కంపించింది. లావణ్య ఆ రిపోర్ట్ పట్టుకుని హాస్టల్ రూమ్కి వచ్చింది. ఆమెకు ఏం చేయాలో తెలియటం లేదు. అక్క 6వ నెల గర్భవతి. ఇప్పుడు తాను కూడా గర్భవతి. అది తన బావ వల్లే. ఆమె ఏడుస్తూ కార్తిక్కి ఫోన్ చేసింది. కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి మెల్లగా, హలో లక్కీ, మీటింగ్లో ఉన్నాను, తర్వాత. లావణ్య ఏడుస్తూ గట్టిగా, బావా. కార్తిక్ కంగారుగా, ఏమైంది లక్కీ, ఎందుకు ఏడుస్తున్నావు? బావా, అంతా అయిపోయింది. ఏమైంది? అక్క ప్రెగ్నెంట్ కదా. ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంట్ని బావా. కార్తీక్ చేతిలోని ఫోన్ జారి కింద పడిపోయింది. ఏంటి? అవును బావా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అక్కకు ఈ నిజం తెలిస్తే? సరిగ్గా అప్పుడే కార్తీక్ వెనుక ఒక చల్లని గొంతు వినిపించింది. ఏ నిజం? కార్తీక్ భయంతో వెనక్కి తిరిగాడు. అక్కడ నిండు గర్భిణిగా అనన్య కళ్లల్లో నీళ్లతో కాదు, నిప్పులతో నిలబడి ఉంది. ఆమె భర్తకు సర్ప్రైజ్ ఇద్దామని ఆఫీస్కొచ్చింది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకేసారి ఒకే మగాడి వల్ల గర్భవతులయ్యారు. ఈ నగ్న నిజాన్ని అనన్య ఎలా తెలుసుకోబోతుంది? కార్తీక్ ఈ ఊబి నుండి బయటపడతాడా, లేక ఇద్దరినీ? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని లైక్ చేసి
పార్ట్ 4 కావాలని కామెంట్ పెట్టండి. అంజన వేసిన నిందల వలయంలో రోజా పూర్తిగా చిక్కుకుపోయింది. ఇంట్లో అందరి దృష్టిలో దోషిగా నిలబడింది. కాని ఈ అవమానం ఆమెలో భయాన్ని కాదు, పట్టుదలను పెంచింది. ఆ చీకటి గదిలో, ఆ ట్రంకు పెట్టెలో దాగి ఉన్న రహస్యం ఎంత భయంకరమైనదైతే దాన్ని కాపాడటానికి అంజన ఇంతలా ఎందుకు దిగజారుతుందో తెలుసుకోవాలన్న ఆరాటం ఆమెను ముందుకు నడిపిస్తుంది. డైనింగ్ హాల్లో పూర్తి నిశ్శబ్దం. అంజన వేసిన ప్రశ్నకు రోజా నుండి సమాధానం లేదు. ఆమె శరీరం బిగుసుకుపోయింది, ముఖం పాలిపోయింది. ఆమె కళ్ళు సహాయం కోసం ముందు సూర్య వైపు, తర్వాత తన మావయ్య శంకర్ వైపు చూశాయి. సూర్య ముఖంలో అయోమయం, గందరగోళం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే శంకర్ ముఖంలో తీవ్రమైన నిరాశ, బాధ అలుముకున్నాయి. నవ్య పెదవులపై మాత్రం విజయగర్వంతో కూడిన వక్రమైన చిరునవ్వుంది. అంజన స్వరాన్ని మరింత పెంచి కఠినంగా, ఏం నోరు పెగలడం లేదా? నిజం నిప్పులాంటిదంటారు. అది నిన్ను కాల్చేస్తోందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా గదిలోకి ఎందుకు వెళ్ళావు? నేను మీ గదిలోకి వెళ్ళలేదత్తయ్యా. అబద్ధం. మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? నీ కళ్ళు నిజం చెబుతున్నాయి. నువ్వు దొంగలా నా గదిలోకి వెళ్ళావు. నా వస్తువులు ముట్టుకున్నావు. నిజం ఒప్పుకో. అమ్మా, నువ్వు పొరపడుతున్నావేమో. రోజా ఎందుకు నీ గదిలోకి వెళ్తుంది? దానికేం పని? నువ్వూరుకో. నీ పెళ్లాం తరపున కప్పిపుచ్చాలని చూడకు. దానికి నా గదిలో ఏం పనో నేను తేలుస్తాను. ముందు అది నిజం ఒప్పుకోవాలి. నీకు సాక్ష్యం కావాలా? చూడు అంటూ అంజన తన చీర కొంగునున్న ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ని తీసి టేబుల్ మీద విసిరింది. అందులో ఒకే ఒక్క పొడవైన వెంట్రుక ఉంది. నా జ్ఞాపకాల పెట్టె చాలా పవిత్రమైంది. దాన్ని నేను రోజు శుభ్రం చేస్తాను. ఈ రోజు నేను వెళ్లే ముందు ఆ పెట్టె మూతకు, పెట్టెకు మధ్య కంటికి కనిపించకుండా నా వెంట్రుకను ఒకటి అడ్డంగా పెట్టి వెళ్లాను. అది ఎవరి కంటికి కనిపించదు. పెట్టెను తెరిస్తే తప్ప అది కదలదు. నేను వచ్చి చూసేసరికి ఆ వెంట్రుక కింద పడి ఉంది. చెప్పు, ఇప్పుడేం చెప్తావు? సాక్ష్యం కళ్ల ముందు కనిపించేసరికి రోజాకి నోట మాట రాలేదు. అత్తగారి తెలివికి, గడుసుతనానికి ఆమె షాక్ అయ్యింది. తను ఎంత జాగ్రత్త పడినా అత్త వేసిన ఉచ్చులో చిక్కుకున్నానని అర్థమైంది. ఇక అబద్ధం చెప్పి లాభం లేదనుకుంది. రోజా తలదించుకుని కన్నీళ్లతో, అవునత్తయ్యా, నేను మీ గదిలోకి వెళ్లాను. ఆ పెట్టెను తెరిచాను. నన్ను క్షమించండి. ఆమె ఒప్పుకోగానే సూర్య, శంకర్ షాక్ అయ్యారు. రోజా, నువ్వా ఈ పని చేసింది? ఎందుకమ్మా అలా చేశావు? నీకేం కావాలో నన్ను అడిగితే నేను ఇప్పించేవాడిని కదా. ఇలా దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దొంగతనం అనే మాట రోజా గుండెను బలంగా తాకింది. నేను దొంగతనం చేయలేదు మామయ్య గారు. నాకు మీ ఆస్తి మీద ఆశ లేదు. నేను కేవలం మేడ మీద గది తాళం కోసమే వెతికాను. ఓహో, కథ అటు తిరిగిందా? ఆ చీకటి కొట్టు మీద నీకెందుకంత ఆసక్తి? అందులో ఏమైనా నిధులు దాచిపెట్టానని అనుకున్నావా? నా కన్ను గప్పి ఏదో చెయ్యాలని చూస్తున్నావా? చూసావా డాడీ, దాని కుతూహలం చూడు. రేపు మన ఆస్తిపత్రాలు ఎక్కడున్నాయో అని కూడా వెతుకుతుంది. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవడమే మన తప్పు. ఇక చాలు. ఈ రోజుతో నీ తిరుగుళ్ళు ఆగిపోవాలి. శిక్షగా రేపటి నుండి వారం రోజుల వరకు నువ్వు నీ గది దాటి బయటకు రాకూడదు. భోజనం కూడా అక్కడికే వస్తుంది. ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. ఇది నా ఆజ్ఞ. ఎవరైనా దీన్ని కాదన్నారో వాళ్లు నన్ను చచ్చిపోయినట్టుగా చూడొచ్చు. అంజన తీర్పులా తన శిక్షను ప్రకటించి కోపంగా తన గదిలోకి వెళ్లిపోయింది. నవ్య గర్వంగా ఆమెను అనుసరించింది. కాని రోజా కళ్లల్లో భయం లేదు. ఆమె మనసులో ఒకటే ఆలోచన. ఆ గదిని చూడాలన్న కుతూహలముందని చెప్తేనే అత్తయ్య ఇంతలా రియాక్ట్ అయ్యారంటే అందులో ఉన్న రహస్యం ఎంత పెద్దదై ఉంటుంది? ఆ ట్రంకు పెట్టెలో ఏముంది? సమయం రాత్రి 11 గంటలు. తన గదిలో రోజా మంచం మీద కూర్చొని ఆలోచిస్తుంది. సూర్య ఆమె పక్కన కూర్చుని, రోజా,
ఎందుకిలా చేశావు? నిజం చెప్పు, నా దగ్గర దాచకు. అసలు విషయం ఏంటి? నువ్వు కేవలం కుతూహలంతో ఇంత పని చేశావంటే నేను నమ్మలేను. నిన్ను ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారా? రోజా అతని వైపు చూసింది. నీ భర్తను కూడా నమ్మకు అన్న మాటలు ఆమెను వెనక్కిలాగాయి. కాని సూర్య కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమ, ఆందోళన చూసి ఆమె మనసు కరిగింది. కాని పూర్తి నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయింది. నిజంగా సూర్య, అత్తయ్య ప్రవర్తనే నాకు అనుమానం కలిగించింది. ఆ గది గురించి మాట్లాడిన ప్రతిసారి ఆవిడ ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. అందుకే. సరే రోజా, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను. కానీ అమ్మ విధించిన శిక్ష చాలా కఠినంగా ఉంది. వారం రోజులు గదిలో బందీగా ఎలా ఉంటావు? పర్లేదు సూర్య, బహుశా ఈ ఏకాంతం నా ఆలోచనలకు పదును పెడుతుందేమో. మీరు నా మీద నమ్మకం ఉంచితే చాలు. సూర్య ఆమె సమాధానంతో సంతృప్తి చెందలేదు. కాని ప్రస్తుతానికి ఆమెను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కాని రోజా మనసులో మాత్రం ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. ఈ శిక్షే తనకు ఒక వరం. అత్తయ్య తనను గదిలో బంధించి తనిక ఏమీ చెయ్యలేనని నిశ్చితంగా ఉంటుంది. ఇదే సరైన సమయం ఆ ట్రంకు పెట్టెను తెరవడానికి. ఎలాగైనా ఆ గదిలోకి మళ్లీ వెళ్ళాలి. ఆ పెట్టె తాళాన్ని పగులగొట్టాలి. 3 రోజులుగా రోజా గదికే పరిమితమైంది. అంజనా కావాలని ఆమెను మరింతగా వేధించడానికి రోజూ ఏదో ఒక గుడికి, ఫంక్షన్కు నవ్యను తీసుకుని వెళ్తుంది. రోజా గదిలో ఒంటరిగా మగ్గిపోతుందని ఆమె పైశాచిక ఆనందం పొందుతుంది. ఈరోజు కూడా వాళ్లు దగ్గర్లోని పురాతన శివాలయానికి వెళ్లారు. తిరిగి రావడానికి సాయంత్రమవుతుందని చెప్పారు. ఇక ఇదే సరైన అవకాశమని రోజా నిర్ణయించుకుంది. ఆమె తన గది తలుపు గడియ తీసి నెమ్మదిగా బయటకొచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆమె నేరుగా కిచెన్లోకి వెళ్లి పనిముట్లు పెట్టే డ్రాయర్ నుండి ఒక చిన్న సుత్తి, ఒక మందపాటి స్క్రూడ్రైవర్ను తీసుకుంది. వాటిని తన చీరలో దాచుకుని శబ్దం చేయకుండా మేడమీదకు నడిచింది. ఆ పాత గది తలుపు తాళం అప్పటికే అంజన మార్చేసి కొత్తది వేసింది. రోజాకు గుండె ఆగినంత పనైంది. కాని వెంటనే తేరుకొని ఆ తలుపు పక్కనే ఉన్న చిన్న కిటికీ వైపు చూసింది. కొంచెం బలం ప్రయోగిస్తే తెరుచుకోవచ్చు. తన అదృష్టాన్ని మెచ్చుకుంటూ ఆ కిటికీని నెమ్మదిగా తెరిచి కష్టపడి దాని ద్వారా గదిలోకి దూరింది. గదిలో దుమ్ము, చీకటి ఆమెకు స్వాగతం పలికాయి. ఆమె దృష్టి నేరుగా ఆ ట్రంకు పెట్టె మీద పడింది. సమయం వృధా చేయకుండా సుత్తితో కొట్టడం మొదలుపెట్టింది. ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం చాలా పెద్దగా వినిపిస్తుంది. ఎవరైనా వింటారేమోనని ఆమెకు భయంగా ఉంది. కాని పట్టు వదలకుండా కొడుతూనే ఉంది. ఆ పాత తాళం పగిలి కింద పడింది. వణుకుతున్న చేతులతో నెమ్మదిగా ఆ బరువైన ట్రంకు పెట్టె మూతను పైకి లేపింది. పైన కొన్ని పట్టుచీరలున్నాయి. అవి చాలా పాతవి. వాటిని పక్కకు తీసింది. కింద కొన్ని చిన్నపిల్లల బట్టలు, వెండి గజ్జెలు ఉన్నాయి. వాటిని చూస్తుంటే రోజా మనసులో ఏదో తెలియని బాధ కలిగింది. వాటన్నింటి కింద పాతకాలపు ఒక డైరీ ఉంది. ఆ డైరీని చేతుల్లోకి తీసుకుంది. దాని మీద పేరు లేదు. ఆత్రంగా మొదటి పేజీ తెరిచింది. అందమైన దస్తూరితో శారద అని రాసి ఉంది. శారద, అత్తయ్య వాళ్ళ చెల్లెలా అని అనుకుంటూ పేజీలు తిప్పటం మొదలుపెట్టింది రోజా. ఆ డైరీ చదువుతున్న కొద్దీ రోజా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమెకు ఒళ్ళు గగురుబొడిచింది. అది అంజన చెల్లెలు శారద డైరీ. అంజనకు తనలాగే ఉండే ఒక చెల్లెలుండేదని, ఆమె చనిపోయిందని ఆ డైరీ ద్వారా రోజాకు తెలిసింది. డైరీలో ఎక్కువ భాగం శారద శంకర్ గారిని ఎంతగా ప్రేమించిందో రాసి ఉంది. వాళ్ళిద్దరికీ పెద్దలు పెళ్లి నిశ్చయించారని, వాళ్ల పెళ్లికి కొన్ని రోజుల ముందు శారద బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని ఊరంతా అనుకున్నారని రాసి ఉంది. రోజా చదువుతూ చివరి పేజీలకు వచ్చింది. అక్కడ రాసినవి చదివి ఆమె రక్తం గడ్డకట్టుకుపోయినంత పనైంది. తేదీ అక్టోబర్ 15, 1995. నా జీవితంలో ఇంత భయపడిన రోజు లేదు. ఈరోజు అక్క నాతో గొడవ పడింది.
శంకర్ను నేను కూడా ప్రేమిస్తున్నాను, అతను నాకు మాత్రమే దక్కాలి, నువ్వడ్డు తొలగిపో అని బెదిరించింది. ఆమె కళ్లల్లో నేను ఎప్పుడూ చూడని క్రూరత్వాన్ని, అసూయను చూశాను. నాకు చాలా భయంగా ఉంది. నేను ఈ విషయం శంకర్తో చెప్పాలి. ఒకవేళ నాకేమైనా జరిగితే నా చావుకి కారణం ఆత్మహత్య కాదు, దానికి కారణం నా సొంత అక్క అంజని అవుతుంది. ఆ వాక్యం తర్వాత ఆ పేజీతో పాటు తర్వాతి కొన్ని పేజీలు కూడా చాలా జాగ్రత్తగా పదునైన బ్లేడుతో కోసి తీసేసినట్టుగా ఉన్నాయి. ఆమె శ్వాస ఆగిపోయింది. అంటే శారదది ఆత్మహత్య కాదా? ఆమెను అంజనే ఛీ, ఆమె అలా ఊహించడానికే భయపడింది. ఇప్పుడు ఆమెకు అన్నీ అర్థమవుతున్నాయి. తన మామగారైన శంకర్ను అంజన ఎందుకు పెళ్లి చేసుకుందో, ఆ గదిని ఎందుకు ఎవ్వర్ని తెరవనివ్వదో, ఆ గది ప్రస్తావన వస్తేనే ఎందుకు అంతలా భయపడుతుందో. ఈ గది ఒక సమాధి, ఈ ట్రంకు పెట్టే ఒక శవపేటిక, అందులో దాగి ఉన్నది ఒక భయంకరమైన నిజం. ఆ మొదటి అజ్ఞాత ఫోన్ కాల్ గుర్తుకొచ్చింది. అంజనను నమ్మకు, ఆమె ద్వేషం వెనుక ఒక భయం ఉంది. ఆ భయం ఇదే, శారద ఆత్మ తనను వెంటాడుతోందన్న భయం, తన నేరం ఎప్పటికైనా బయటపడుతుందన్న భయం. రోజా భయంతో అసహ్యంతో వణికిపోయింది. ఆమె ఒక హంతకురాలితో ఒకే ఇంట్లో ఉంటోంది. తన భర్త తల్లి ఒక హంతకురాలు. ఈ నిజం తెలిస్తే శంకర్ గారు ఏమైపోతారు? సూర్య ఎలా తట్టుకుంటాడు? ఆమె ఆలోచనల్లో ఉండగానే కింద నుండి గేటు తెరుచుకున్న శబ్దం, కారు పార్క్ చేస్తున్న శబ్దం వినిపించింది. రోజా గుండె గొంతులోకొచ్చింది. అప్పుడే వచ్చేశారా? ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ డైరీని తన చీరకొంగుతో నడుముకు గట్టిగా చుట్టింది. పగిలిన తాళాన్ని, సుత్తిని, స్క్రూ డ్రైవర్ను పెట్టెలో వేసి మూత పెట్టేసింది. కాని తాళం పగిలిపోయిందని తెలిసిపోతుంది. భయంతో ఆమె కళ్ళు గది మొత్తం వెతికాయి. ఏదైనా ఆధారం వదిలేశానా అని కింద చూసుకుంది. తాళం పగలగొట్టే ప్రయత్నంలో శబ్దం రాకుండా ఉండటానికి తను సుత్తి కింద పెట్టిన తన చేతి రుమాలు అక్కడే మర్చిపోయింది. ఆమె దాన్ని తీసుకోవడానికి వంగేలోపే కింద హాల్లో అంజన గొంతు వినిపించింది. నవ్య, లోపలికి రా. ఇక సమయం లేదు. ఆమె రుమాలను అక్కడే వదిలేసి కష్టపడి కిటికీ ఎక్కి బయటకు దూకింది. కిటికీని మళ్లీ యథాస్థానంలో పెట్టి శబ్దం చేయకుండా తన గది వైపు పరిగెత్తింది. గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని మంచం మీద కూర్చుని ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించింది. అంజనా, నవ్య హాల్లో కూర్చుని రోజా గదిలో బందీగా ఉందన్న ధీమాతో అంజన ప్రశాంతంగా ఉంది. మమ్మీ, ఆ రోజాకి బాగా బుద్ధి వచ్చిందిలే. 3 రోజులుగా గదిలోంచి బయటకు రాలేదు. దాని పొగరు అణిగిపోయింది. అణగాలి. నా ఇంట్లో నాకు ఎదురు తిరిగితే ఇలాగే ఉంటుంది. దాని రెక్కలు విరిచేశాను. ఇక అది ఎగరలేదు. అలా మాట్లాడుతూ అంజన మేడవైపు చూసింది. ఎందుకో ఆమె మనసులో ఏదో తెలియని కీడు శంకించింది. గాలిలో ఏదో మార్పు వచ్చినట్టు, ఇంట్లో ఏదో అపశృతి జరిగినట్లు ఆమె అంతరాత్మ చెబుతోంది. ఎందుకో మనసు కీడుగా ఉంది. ఒకసారి పైకి వెళ్లి ఆ గదిని చూసి వస్తాను. దాందేముంది మమ్మీ, తర్వాత వెళ్ళొచ్చులే. లేదు, నేను ఇప్పుడే వెళ్ళాలి. ఆ రోజా మీద నమ్మకం లేదు. నా మనసు ఎందుకో ఆ గది వైపే లాగుతోంది. అంజన గంభీరంగా మేడమెట్ల వైపు నడిచింది. ఆమె అడుగుల శబ్దం రోజా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. తన గదిలోంచి చూస్తున్న రోజాకు అంజన నేరుగా స్టోర్ రూం వైపే వెళ్లటం కనిపించింది. అంజన స్టోర్ రూం తలుపు దగ్గరికి వెళ్ళింది. ఒక క్షణం తనను తానే అనుమానించి వెనక్కి తిరగబోయింది. కాని ఏదో ఆమెను ఆపింది. ఆమె దృష్టి తలుపు పక్కనున్న పాత కిటికీ మీద పడింది. రోజు దుమ్ముతో మూసుకుపోయుండే ఆ కిటికీ అద్దం మీద చేతివేళ్ల గుర్తులు కొత్తగా కనిపించాయి. అంజన కళ్ళు అనుమానంతో చిన్నవయ్యాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తన దగ్గరున్న తాళం చెవితో తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది. గదంతా మామూలుగానే ఉంది. ఆమె నేరుగా ఆ ట్రంకు పెట్టె దగ్గరికి వెళ్ళింది. దానిమీద దుమ్ము చెరిగిపోయింది. ఆమె గుండెలో భయం మొదలైంది. కిందకు వంగి తాళం వైపు చూసింది. పగిలిపోయిన తాళం కప్ప
మూతకు వేలాడుతూ కనిపించింది. అంజన ముఖంలోని రంగు మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఆమె కళ్ళు భయంతో కోపంతో పెద్దవయ్యాయి. వణుకుతున్న చేతులతో పెట్టె మూత తెరిచింది. లోపల తన సోదరి జ్ఞాపకాలతో పాటు తను పాతిపెట్టిన భయంకరమైన నిజమున్న డైరీ లేదు. ఆమె పెట్టె మొత్తం వెతికింది. బట్టలన్నీ చింద్రవందర చేసింది. డైరీ ఎక్కడా లేదు. ఆమె పిచ్చి పట్టిన దానిలా అటూ ఇటూ చూసింది. అప్పుడామె కళ్లకు పెట్టె పక్కన నేలమీద పడి ఉన్న రోజా చేతి రుమాలు కనిపించింది. రోజా! అంజన గొంతులోంచి వచ్చిన ఆ కేక ఆ ఇంట్లోని నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పగతో క్రోధంతో ఓడిపోయిన రాక్షసి ఆర్తనాదంలా వినిపించింది. గడుసు అత్త పార్ట్ 4 కోసం మా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. రోజా టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.